ఒకప్పుడు రక్తబీజుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన వరముండేది. అతని రక్తం నేలపై పడిన ప్రతి బొట్టులో నుంచి మరో రక్తబీజుడు పుట్టేవాడు. దేవతలతన్ని ఓడించలేక భయపడ్డారు. అప్పుడు అమ్మవారు దుర్గాదేవిని ప్రార్థించారు. అమ్మవారు యుద్ధం ప్రారంభించారు. కాని ప్రతిసారి రక్తబీజుడికి గాయం చేసినప్పుడు మరింతమంది రాక్షసులు పుట్టారు. అప్పుడు అమ్మవారి కోపం నుంచి మహాకాళి అవతరించింది. గాడెస్ కాళి తన పెద్ద నాలుకతో రక్తబీజుడి రక్తం నేలపై పడకముందే తాగేసింది. దాంతో కొత్త రాక్షసులు పుట్టలేదు. చివరకు అమ్మవారు రక్తబీజుడిని సంహరించారు. ఈ కథ చెప్పేది, చెడు ఎంత పెరిగినా మంచి చివరకు గెలుస్తుంది. ధైర్యం, తెలివి కలిస్తే ఏ సమస్యనైనా జయించవచ్చు. అమ్మవారి శక్తి భక్తులకు ఎప్పుడూ రక్షణంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో దుర్గమ్మ అని కామెంట్ చేయండి.